హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు, పెళ్ళైన ఇన్ని రోజుల్లో ఏ రోజు కూడా తను నీతో సాటిస్ఫై అయినట్టు కూడా కనిపించలేదు. మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు తనతో ఏ రోజు కూడా తృప్తి పొందాను అనే ఆనందం కనిపించలేదు. దానికి తోడు నీకు ముందు వ్యసం ఒకటి. ఆ రెండు ఉన్నప్పుడు నీ మీద గౌరవం ఎలా పెరుగుతుంది? ఏంటి నువ్వు మాట్లాడేది? అలా ఏం జరగదు. తనకి నేనంటే ప్రాణం. నేనే తప్ప తాగి తన విషయంలో తప్పు చేస్తున్నాను. నువ్వు అన్నది నిజమే. నా వల్ల తను సాటిస్ఫై కాలేదేమో కానీ ఏదో ఒకరోజు తను నన్ను ఒక జ్ఞాపకంగా మార్చుకునే విధంగా చేస్తాను. తను నీ జ్ఞాపకంగా మార్చుకోవాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వే తన జీవితంలో ఒక జ్ఞాపకంగా మారిపోతాదేమో అని నేను అనుకుంటున్నాను. ఏంటి నువ్వు చెప్పేది? నాకేం అర్థం కాలేదు అని అమాయకంగా అడుగుతాడు. అర్థం కాలేదు అని అమాయకంగా అడుగుతాడు జగ్గు. మీ ఇద్దరికీ పెళ్ళి అయి 3 సంవత్సరాలు కావస్తుంది. ఈ 3 సంవత్సరాల్లో చాలాసార్లు మీ ఇద్దరు ఒకటయ్యారు. అవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఏ రోజైనా, ఏ క్షణమైనా తను సంతోషంగా ఉందా అని. అదేంటి అలా అంటావు? తనను బంగారంలా చూసుకుంటున్నాను కదా. తాగడం స్టార్ట్ చేశాను అంతేకాని తన విషయంలో ఎటువంటి లోటు చేయలేదు. నువ్వు బంగారంలా చూసుకున్నా, పాలతో అభిషేకం చేసిన పూలపాన్పు మీద తనకి సుఖం దొరికితేనే తన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఒక ముక్కలో చెప్పాలంటే నీ వరకు నువ్వు మగాడివి కావచ్చు, కానీ ఆ విషయంలో తనతో మగాడు అనిపించుకుంటేనే తను దక్కుతుంది. అలా కాకపోతే తను నీకు దూరం అవుతుంది అని చెప్పగానే తను షాక్ అవుతాడు. సుఖపడడం అంటే నువ్వు కాదు, తను సుఖపడాలి. ఇద్దరు కలిసి సంతోషపడితేనే దాన్ని జీవితం అంటారు. ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలో. నువ్వు ఉద్యోగం అని చెప్పి పొద్దున్నే వస్తావు, రాత్రి వరకు ఇంటికి వెళ్ళవు. అప్పటి వరకు ఒంటరిగా ఎలా ఉంటుంది? కనీసం రాత్రికైనా సరిగ్గా ఇంటికి వెళ్ళావా అంటే 4 కాళ్ళ మీద లేస్తూ పడుతూ వెళ్తూ ఉంటావు. తను ఎలా నీతో హ్యాపీగా ఉంటుంది అంటే ఏంటి? నేను తన్ను వదిలేస్తుందా అని అంటాడు. కలిసి ఉంటుంది అంటే అర్థం నీ మీద ప్రేమతో కాదు, పరువు కోసం. ఎలాంటి అమ్మాయి అయినా మగాడిని కోరుకుంటుంది. ఆ మగతనం లేకపోతే నువ్వు వేల కోట్లు సంపాదించినా కోట్లు తరుగుతాయి, కానీ ఆ అమ్మాయికి నీ మీద కాస్త కూడా ప్రేమ పెరగదు. నన్ను కాదని ఎక్కడికి వెళ్ళిపోతుంది అని జగన్ తన అంతరాత్మను ప్రశ్నిస్తాడు. అది నాకు ఎలా తెలుస్తుంది? నీకు తెలియాలి. నువ్వు తనతో నడుచుకుంటున్న తీరు, తనతో మిగతా వాళ్ళు నడుచుకుంటున్న తీరు, మిగతా వారిలో ఉన్న విధానం బట్టి నువ్వు తెలుసుకోవాలి. తన కూడా ఉప్పు కారం తింటుంది. జగన్ ఎన్ని రోజులని కోరికలను చంపుకుంటూ నీతో ఉంటుంది? ఏదో ఒకరోజు నీకు గట్టిగా ఒక షాక్ ఇచ్చే వెళ్తుంది. అప్పుడు నువ్వు అదే బట్టల షాప్లో ఏదో ఒక బట్టకి తల చుట్టుకొని చస్తావు. ఇది మాత్రం పక్కా అని అంటూ అంతరాత్మ తన శరీరంలోకి వెళ్ళిపోతుంది. జగన్ గుండెల మీద తట్టుకుంటూ, ఇదేంటి
నాకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి? అలా జరగదు. తనకు నేనంటే ప్రాణం. ఎటువంటి తప్పు ఎప్పటికీ చేయదు. ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించడం మానేయాలి అని తనకు తాను సర్ది చెప్పుకుంటాడు. మేఘన మొబైల్ను బెడ్రూమ్లో పెట్టేసి హాల్లో హర్షతో ఉంటుంది. ఇప్పుడే వస్తాను అని అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి బీరువాలో ఉన్న ఒక డ్రెస్ తీసుకొని వెనక్కి తిరుగుతుంది. బెడ్ పక్కకి మొబైల్ ఉండడం చూసి ఇక్కడే వదిలేశాను అని అంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని ఆన్ చేస్తుంది. తన భర్త జగన్ నుంచి 5 మిస్డ్ కాల్ వచ్చి ఉంటాయి. ఈయన ఎందుకు ఇప్పుడు ఫోన్ చేశాడు? ఫోన్ చేయాలా అని అంటూ వద్దులే, ఇప్పుడు నాతో పాటు హర్ష కూడా ఉన్నాడు. ఇప్పుడు అతనికి ఫోన్ చేస్తే తనతో ఉన్న కొద్ది క్షణాలు సంతోషాన్ని కూడా దూరం చేస్తాడు. తర్వాత చేస్తాను, ఏం చేస్తాడో అని అనుకుంటూ మొబైల్ని ఆ బెడ్ మీద పడేసి తన చేతిలో ఉన్న డ్రెస్ కవరు తీసుకొని హాల్లోకి వస్తుంది. ఏంటది అని అడుగుతాడు. నీకు ఇవ్వడం మర్చిపోయాను. మొన్న తను షాపింగ్కి వెళ్ళాను కదా, ఆ రోజు నీకోసం అని తీసుకున్నాను. ఇవ్వాలని చాలాసార్లు అనుకున్నా, కానీ కుదరలేదు. ఈరోజు గుర్తుకు వచ్చింది, అందుకే తీసుకువచ్చాను. చూడు ఎలా ఉందో అని తన చేతికి ఇస్తుంది. తను ఆ కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న డ్రెస్ చూస్తాడు. అది చూసి నైస్, చాలా బాగుంది. నా కోసమే తీసుకున్నావా అని అడుగుతాడు. నీకోసమే, నేను చెబుతున్నాను కదా, ఇంకెవరి కోసం తీసుకుంటాను అని అంటుంది. ఏమో, మీ హస్బెండ్ కోసం తీసుకున్నావేమో, తనకు నచ్చలేదని నాకు ఇస్తున్నావేమో అని డౌట్ వచ్చి అడిగాను అని అంటాడు. అదేం కాదు, నీకోసమే ఇష్టంగా తీసుకున్నాను. వద్దంటే చెప్పు అనే తన చేతిలోకి లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉండగా దాన్ని గట్టిగా పట్టుకొని, నా కోసం అన్నావు కదా, ఎందుకు వదిలిపెడతాను అని చెబుతాడు. అంతా బాగానే ఉంది, కానీ నా కోసం ఇది చూసుకుంటున్నప్పుడు తను అడగలేదా ఎవరి గురించి అని? అడిగాడు, చెప్పాను. తనకి ఒక డ్రెస్ కావాలని మనిద్దరం వస్తున్నప్పుడు చెప్పాడు. అమౌంట్ కూడా ఇచ్చాడని తను సరే అని తల ఊపాడు. అంటే నా గురించి చాలా కష్టపడ్డావు. అదేం లేదు, నిన్ను ఇష్టపడ్డాను కదా, అందుకే నాకు ఇష్టమైనది నీకు ఇష్టంగా ఇవ్వడం కోసం అని తీసుకొని వచ్చాను. నాకు ఒక డౌట్, అడగమంటావా? కోప్పడకూడదు. అలా అంటేనే అడుగుతాను, లేకపోతే లేదు అని హర్ష అంటాడు. నేనెందుకు కోప్పడతాను, ఏంటో అడుగు అని తన వైపు తిరిగి అడుగుతుంది. రాత్రి మీద బలవంతం చేశాడని చెబుతున్నావు. తను తప్పతాగి వచ్చాడు అన్నావు. నువ్వేం బయటికి వచ్చేశాను అని చెప్పావు. మరి లోపలికి ఎలా వచ్చాడు? రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్.